సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరో కీలకమైన పథకం అయితే వచ్చేసింది. దివ్యాంగులకు వరం, సబ్సిడీపై ఇంధనం, ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధిదారులకు ప్రయోజనం అన్నమాట. పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉపయోగించే పెట్రోల్పై 50% రాయితీ, బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు విడుదల, కూటమి సర్కార్ రాకతో పునరుజ్జీవం. సో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఈ పథకంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలు, చిన్న చిన్న నగరాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న స్వయం ఉపాధి పథకాలతో ఉపాధి పొందుతూ ఉన్న దివ్యాంగులకు ఈ పథకం ద్వారా మా వరంగా మారనుంది. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో వారి ఇంధన ఖర్చులో సగం ప్రభుత్వం భరించడం సంతోషంగా ఉందని పలువురైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం వీరు వినియోగించే 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలకు వినియోగించే పెట్రోల్, డీజిల్ని 50% రాయితీ ఇస్తున్నారన్నమాట. రాయితీ ఎలా ఇస్తారంటే పెట్రోల్, డీజిల్ ఖర్చులో 50% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. ఇంటి నుంచి పని ప్రదేశానికి వెళ్ళే దూరానికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. 2 హెచ్పి సామర్థ్యం కలిగిన వాహనాలకు నెలకు గరిష్టంగా 15 లీటర్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాటికి గరిష్టంగా 25 లీటర్ల వరకు రాయితీ ఇస్తారు. కొనుగోలుకు సంబంధించిన బిల్లును 3 నెలలకు ఒకసారి సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇక 20లోగా దరఖాస్తులు చేసుకోవాలి. పెట్రోల్, డీజిల్ రాయితీ పథకం కింద అర్హులైన వారు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం నకలను జత చేయాలి. అనంతరం ఆయా జిల్లాల్లోని విభిన్న ప్రతిభావంతుల జిల్లా కార్యాలయాలు అందజేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జిల్లాకు ₹1,00,000 చొప్పున 26 జిల్లాలకు 26 లక్షలు కేటాయించారు. అర్హులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో చూశారు కదా, ప్రతి జిల్లాలో కూడా మనకి జిల్లాకు సంబంధించి విభిన్న ప్రతిభావంతుల కార్యాలయాలు అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ కలెక్టరేట్లో మ్యాక్సిమం ఉండే అవకాశం అంటే దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయితే ఉంటున్నాయి. అక్కడైతే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దరఖాస్తులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే దరఖాస్తు కూడా అదే విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ దరఖాస్తు అనేది మనకి APDASCAC అనే వెబ్సైట్కి వెళ్ళి చేయొచ్చు. లేదంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకున్నామో ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తారన్నమాట. ఆ విధంగా అప్లై చేసుకోండి. 50% మీకు పెట్రోల్, డీజిల్ మీద తగ్గింపు అయితే ఉంటుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.